కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చడం లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. అన్ని జేఏసీ సంఘాలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు జాబ్ క్యాలెండర్ అమలు చేసే చిత్తశుద్ధి లేదని, శక్తి లేదని ఆరోపించారు. పీఆర్సీ ఎందుకు ప్రకటించలేదు, 6 డిఏలు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. కొన్ని వర్గాల అవసరాల కోసం, సమస్యల పరిష్కారం కోసం శాసన మండలికి ప్రత్యేకమైన అధికారం ఇచ్చారన్నారు. నిజామాబాద్ మేదకు ఉపాధ్యాయ నియోజకవర్గము ఈ 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఈ నెల 27న జరగనున్నది. దీనితో పాటు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మెదక్ 27న జరగనున్నది. ఈ 3 స్థానాలకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అధికారపూర్వకంగా మేము అభ్యర్థులను పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలి మరి ఏ రకంగా పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. గతంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసన మండలి సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడము, మరి ఉపాధ్యాయుల విషయంలో, పట్టభద్రుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, తెలంగాణ ప్రజల విషయంలో మాట్లాడాల్సినటువంటి యొక్క ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పూర్తిగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఎక్కడ కూడా ఒక మాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా చేయడం జరిగింది. ఆ రకంగా శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గించేటువంటి ప్రయత్నం ఆ రోజు